రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చల్లపల్లి నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు వెళ్లనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఈ ధర్నాలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మహేష్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు. రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు చల్లపల్లి నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు వెళ్లనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఈ ధర్నాలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అదేవిధంగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల్లో పెంపు అంశానికి సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు వివిధ రూపాల్లో నిరసన తెలపాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించినటువంటి బీసీ రిజర్వేషన్ 42% పెంపు అంశానికి సంబంధించి కూడా రాష్ట్రపతి వద్ద ఈ యొక్క బిల్లు పెండింగ్ లో ఉంది. దాన్ని త్వరితగతిన ఆమోదం వేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్ళనున్నారు. ప్రతి జిల్లా నుంచి ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీకి సంబంధించి 33 జిల్లాలుగా విభజించుకుంది. ఆ 33 జిల్లాల నుంచి ఒక్కో జిల్లా నుంచి దాదాపు 25 మంది నేతలు ఢిల్లీకి తరలించాలనేటటువంటి ఆలోచనలో ఉంది. అయితే రేపు ఉదయం 9 గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ యొక్క ప్రత్యేక రైలు బయలుదేరబోతా ఉంది. అందులో ఇప్పటికే టీపీసీసీ నుంచి జిల్లాల నుంచి టీపీసీసీకి ఏ జిల్లా నుంచి ఎవరెవరు నేతలు హాజరవుతా ఉన్నారు అనేటటువంటి లిస్ట్ కూడా టీపీసీసీకి చేరింది. ఇందులో భాగంగానే ప్రత్యేక రైలును ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బుక్ చేసింది. అందుకు సంబంధించి ఈ నెల రేపు ఉదయం 9 గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ నేతలు బయలుదేరుతారు. ఎల్లుండి ఉదయం అంటే 5వ తేదీన ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ ఈ నెల 5వ తేదీన అటు ఉభయ సభల్లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలతో పాటుగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీల మద్దతు కూడగడుతూనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీల మద్దతు కూడా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలుకు మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, కాంగ్రెస్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే అటు తెలంగాణకు సంబంధించినటువంటి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభలో ఉన్నటువంటి 3 ఎంపీలు కూడా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు అంశానికి సంబంధించి వాయిదా తీర్మానాలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే దిశానిర్దేశం ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. వాటితో పాటుగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే వారికి సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 6వ తేదీన జంతర్ మంతర్లో భారీ ఎత్తున ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పైన కేంద్రం సుముఖత వ్యక్తం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి కులగణల ఆధారంగానే, కులగణలో వచ్చినటువంటి గణాంకాల ఆధారంగానే ఈ యొక్క 42% రిజర్వేషన్ పెంపు అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన సహకరించాలి. అటు రాష్ట్రపతి కూడా వెంటనే దీనిపైన ఆమోద ముద్ర వేయాలంటూ కూడా జంతర్ మంతర్లో భారీ ఎత్తున దాదాపు తెలంగాణ నుంచి 1000 నుంచి 1100 మంది నేతలను మొబిలైజ్ చేసి ఈ యొక్క జంతర్ మంతర్లో భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్ యొక్క మహాధర్నా నిర్వహించాలి అనేటటువంటి భావనలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, ప్రధానంగా బీసీ మంత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. అయితే రేపు తెలంగాణలో కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా మంత్రులందరూ కూడా ఈ నెల 5వ తేదీనే ఉదయం తెల్లవారుజామునే వారు ఢిల్లీ చేరుకుంటారు.
కాకపోతే జిల్లా అధ్యక్షులతో పాటుగానే 33 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వారు ఇచ్చేటటువంటి ప్రతి జిల్లా నుంచి 25 మంది నేతల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ నేతలందరూ కూడా రేపు ఉదయం 9 గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతా ఉంది. అయితే ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రపతిని అటు రాహుల్ గాంధీ లేదంటే ఖర్గేను మద్దతు కోరి వారిని తీసుకొని ఈ యొక్క బీసీ బిల్లు రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేసే విధంగా అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక వెనుకబాటుతో పాటుగానే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు బీసీల వెనుకబాటుతనం ఆర్థికంగా రాజకీయంగా ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశాలు గనక ఇస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం దక్కేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా రాష్ట్రపతికి వివరించబోతా ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల్లో పలు కులాలకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటి వరకు వార్డు మెంబర్లు కూడా నోచుకున్నటువంటి కులాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రపతికి వివరించాలనేటటువంటి యోచనలో అటు టీ కాంగ్రెస్ ఉంది. దీనిలో భాగంగానే ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీ వేదికగా నిర్వహించేటటువంటి పోరుబాట కార్యక్రమంలో వరుసగా మొదటి రోజు ఈ యొక్క ఉభయ సభల్లో అటు పార్లమెంటులోని ఉభయ సభలైనటువంటి లోక్సభ రాజ్యసభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వడం, అంతేకాకుండా చర్చకు పట్టుబట్టడం, ఈ బీసీ బిల్లుకు సంబంధించి చర్చకు పార్లమెంట్లో పట్టుబట్టడంతో పాటుగానే 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద సీఎంతో పాటు మంత్రులు, డిప్యూటీ సీఎం వారితో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని టీపీసీసీ భావిస్తా ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 7వ తేదీన రాష్ట్రపతిని అటు రాహుల్ గాంధీతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి వారితో పాటుగానే బీసీ మంత్రులతో పాటు కలిసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నెల 6వ తేదీన జరగబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ జంతర్ మంతర్లో జరగబోయేటటువంటి ధర్నాకు సంబంధించి బీసీ ప్రజా సంఘాలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. వివిధ రాజకీయ పక్షాలు కూడా ఇందులో ఏకతాటిపైకి వచ్చి మేము బీసీల కోసం పోరాడుతున్నాము అనేటటువంటి అంశాన్ని కేంద్రం ముందు ఉంచే విధంగా కూడా పోరాటం చేయాలి. అందరూ కలిసి రావాలి. వివిధ రాజకీయ భాగస్వామ్యులు కావచ్చు, వారితో పాటుగానే వివిధ రాజకీయ పక్షాలు కూడా కలిసి రావాలనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోరారు. 10 ఎకరాల భూమి అప్పటి సీఎం కేసీఆర్ కేటాయించారని అన్నారు. ఆ స్థలం టీటీడీ పేరు మీదుగా బదిలీ చేసి ఆలయ నిర్మాణానికి టెండర్లకు కూడా ఆహ్వానం పలికారని తెలిపారు. కానీ గత 2 ఏళ్లుగా పనులు మాత్రం ప్రారంభం కాలేదని చెప్పారు. తెలంగాణలో శ్రీవారి భక్తులు అధికంగా ఉన్నారని వెనువెంటనే కరీంనగర్లో శ్రీవారి ఆలయం నిర్మాణం ప్రారంభించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరం పెద్ద నగరం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే 10 ఎకరాల భూమి అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. టీటీడీ వారి పేరున రిజిస్ట్రేషన్ అయింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది, కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో 2 సంవత్సరాలే ఇంతవరకు పని మొదలు కాలే. అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడి జరిగిన తెలంగాణలో ఎక్కువ శాతం కూడా వెంకటేశ్వర భక్తులు ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతినకూడదు. ఆల్రెడీ ఆ యొక్క భూమి పూజలో వేలాది మంది పాల్గొన్నారు. బట్ ఇప్పుడు కూడా టెంపుల్ కడతలేని ఒక ఆలోచన ఉన్నారు ప్రజలు. కాబట్టి వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఈ యొక్క జేఓ మన టీటీడీ పాలక మండలి మొత్తం కూడా ఇంటర్ తీసుకొని ఆల్రెడీ టీటీడీ దాన్ని భూమి పూజ కార్యక్రమం చేశారు. ఇక్కడ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పండితులు వచ్చారు, అప్పుడు చైర్మన్ గారు వచ్చారు. అందరిచే అద్భుతంగా మేము భూమి పూజ చేసుకున్నాం. కానీ ఇంతవరకు అక్కడ పనులు స్టార్ట్ కాలేదు. కాబట్టి డెఫినెట్గా పనులు తొందరగా స్టార్ట్ చేయాలి, లేకుంటే నమ్మకం కోల్పోతాయి ప్రజలకు. అటువంటి నమ్మకం కోల్పోకుండా వెంటనే టీటీడీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి జరిగింది. డెఫినెట్గా త్వరలోనే అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము.
ఆ యొక్క టెంపుల్ కింద స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎక్కువ శాతము ఇక్కడికి వచ్చే సేవకులు నేను లోపల సేవలకు వస్తే ఎక్కువ శాతం మా కరీంనగర్ నుంచి వచ్చారు. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఆడబిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు, కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. అది వారి విఘ్నతకే వదిలేస్తున్నా అంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ తో సంబంధం లేని వ్యక్తితో తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లిల్లీ ఫుడ్ నాయకుడు తనకు విమర్శించడం ఏంటని కవిత ప్రశ్నించారు. లిల్లీ ఫుడ్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడని మండిపడ్డారు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు ఎన్నడూ ప్రజా పోరాటాల్లో పాల్గొనలేదు. అసలు బీఆర్ఎస్ తో మీకేం సంబంధం? లిల్లీ ఫుడ్ నాయకుడు నిన్న మొన్న వచ్చిన చోటామోటా నాయకుడు కూడా నాపై మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. తనపై కుట్ర వెనుక బీఆర్ఎస్ లో ఉన్న పెద్ద నాయకుడు ఉన్నారని అన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానని అన్నారు. సీఎం రమేష్ ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు తెలియదన్నారు. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టపోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడితట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, కొద్దిసేపటి క్రితమే బంజారా హిల్స్లో ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేసిందంటే రేపటి నుంచి 3 రోజుల పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిరాహార దీక్ష ఇందిరా పార్క్ వేదికగా ఆమె చేయబోతుంది. అయితే తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా ఈ యొక్క దీక్షలో అంటే 3 రోజుల పాటు అంటే దాదాపు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసేందుకు కవిత సిద్ధమవుతుంది. అందుకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా అడిగింది. అయితే ఇంతవరకు పర్మిషన్ అనుమతి మాత్రం ఇంకా రాలేదు. అయితే ఈ యొక్క మీడియా సమావేశంలో కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పార్టీ పైన చేసింది, బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీలో ఉండే కొందరు నాయకులపైన కూడా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే ఏంటి ఆ కీలక వ్యాఖ్యలు అంటే, ఈ మధ్య కాలంలో కవిత పైన కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఆ వ్యాఖ్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆడబిడ్డగా నా పైన చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించారు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖండించలేదని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కొందరు బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా మేము ఉంటామని చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉంటారో వారిని లిల్లీపుట్లతో ఆమె పోల్చింది. అంటే ముఖ్యంగా ఆ లిల్లీపుట్ నాయకుడు నా పైన కొంత ఈ మధ్య కాలంలో వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం మాట్లాడుతున్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఆ లిల్లీపుట్ నాయకుడని మీడియా అడిగినప్పుడు ఆమె ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆ ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ మంత్రి వైఖరి కారణంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీకి
నష్టం కలిగింది, పార్టీ ఓటమికి గల కారణం కూడా ఆయనే అని చెప్పేసి కూడా కవిత చెప్పారు. అంటే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. అందుకు ఆ మాజీ మంత్రి వైఖరి కారణమే అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇక ఆయన ఒకే ఒక్క స్థానం గెలిచారు. అది చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా కూడా ఆయన గెలవడం జరిగింది తప్ప ఆయన కూడా ఓడిపోయేవారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత చేసింది. కాబట్టి ఇకనైనా సరే నా పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. అయితే ఆ నాయకుడు వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది అని, అందుకే కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో నా పైన మాట్లాడిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. అందుకే ఇక ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లిల్లీపుట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో వెల్లడించారు. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపైన కూడా ఆమె స్పందించారు. సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు, అదేవిధంగా నేను పార్టీలో జరుగుతున్నటువంటి నష్టాలేంటి, పార్టీకి ఇచ్చినటువంటి సూచనలు నేను ఈ మధ్య కాలంలో మా తండ్రి గారైనటువంటి కేసీఆర్కు లేఖ రాశాను, ఆ లేఖ బహిర్గతమైంది, ఆ బహిర్గతానికి సీఎం రమేష్ వ్యాఖ్యలకి సంబంధం ఉందని చెప్పేసి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు ఎమ్మెల్సీ కవిత చేశారు. మరి ఎందుకు చూడాలి మరి దీని వెనక ఏం జరిగిందనేది కూడా. దాంతోపాటు నేను నా తండ్రి గారికి కొన్ని లేఖ రాశాను, అనేక సార్లు లేఖ రాశాను. మొన్న ఈ మధ్య కాలంలో రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ ఎందుకు బహిర్గతమైంది, బహిర్గతం కావడానికి గల కారణం ఏంటి అనేది మాత్రమే నేను పార్టీని ప్రశ్నించాను. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కొందరు పెద్దల్ని అడిగానని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఒక కుట్రపూరితంగా నా పైన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాంతోపాటుగా ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. ఈ మధ్య కాలంలో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోకుండా ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ అయ్యేలా కృషి చేయడం లేదని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. దాని తర్వాత ఇక 5, 6, 7, 8 ఈ 3 రోజులలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఢిల్లీకి వెళ్తుంది. ఢిల్లీలో అవసరమైతే దీక్ష ఒకరోజు దీక్ష చేస్తామని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నట్టుగా కూడా నాకు సమాచారం అందుతుంది. అంటే 6వ తారీఖు లేదా 7వ తారీఖు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ దీక్ష చేస్తున్నట్టుగా కూడా, ధర్నా చేస్తున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. ఆ దీక్ష ఆ ధర్నా ఎందుకు చేస్తున్నారో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే బీసీల పట్ల నిబద్ధత కలిగినటువంటి మేము, అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మొదటి నుంచి కూడా తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది. అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది, అనేక కార్యక్రమాలు నిర్వహించింది. మా ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రకటన చేసింది. దాని తర్వాత ఆర్డినెన్స్ చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. ఆర్డినెన్స్ చేస్తే అది చట్టబద్ధత కానప్పటికీ కూడా కొంత న్యాయం జరుగుతుంది బీసీలకు అని చెప్పేసి కూడా తెలంగాణ జాగృతి సంబరాలు చేసింది. కానీ తీరా చూస్తే కొంత నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్డినెన్స్ పైన కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్ల బీసీలకు దక్కాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది దక్కకుండా పోతుంది. కాబట్టి అందుకు నేను 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నాను, ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తానని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత చెబుతున్నారు. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ ఓన్లీ తూతు మంత్రంగా ఆర్డినెన్స్ తెచ్చి దాంతో పాటుగా బీసీలకు మేమేదో చేశాము గొప్పగా అని చెప్పుకునేందుకు మాత్రమే ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె మండిపడ్డారు తీవ్ర స్థాయిలో. అంటే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తామని చెప్తున్నారు. వారికి కొన్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలిసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలా కూడా లేఖలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడుగుతామంటున్నారు. కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగారా లేదా కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఓన్లీ ధర్నా చేసి చేతులు దులుపుకొని మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పేసి కూడా ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాబట్టి ఇకనైనా సరే ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఒక డిక్లరేషన్ ప్రకటించింది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కల్పిస్తామన్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు 420 హామీలతో పాటుగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ అది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించారు. కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తుంది. కానీ బీసీలని మాత్రం మరోసారి వారి యొక్క బీసీల ఓట్లు దండుకునేందుకు మాత్రమే, అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ స్థానిక సంస్థలు ఎన్నికల నోటిఫికేషన్ కూడా రేపో మాపో కాబోతుంది. కాబట్టి అందుకు మరోసారి బీసీల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వేయించుకునేందుకు మాత్రమే ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు, ప్రకటనలకే పరిమితం అవుతున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు. అందుకని ఖచ్చితంగా బీసీల వెంట తెలంగాణ జాగృతి ఉంది. తెలంగాణ జాగృతి
బీసీ కులాలకు అన్నిటికీ న్యాయం చేసేలా కృషి చేస్తుంది. మొదటి నుంచి కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 112 బీసీ కులాలు ఉన్నాయి. వారందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి, అన్ని రంగాల్లో కూడా న్యాయం జరగాలి. ఓన్లీ ఒక రాజకీయ పరంగా కాదు, విద్య ఆ రంగాల్లో న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఆమె ఉద్యోగ రంగాల్లో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాల్సిందే, అప్పుడే వారికి న్యాయం దక్కుతుంది, న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా రేపటి నుంచి ఆమె నిరాహార దీక్ష చేయబోతుంది. అందుకు ప్రభుత్వం పర్మిషన్ కూడా అడిగినట్టుగా కూడా తెలంగాణ జాగృతి ప్రకటన చేసింది. కానీ ఇంతవరకు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు, పర్మిషన్ ఇస్తారా లేదా అనేది కూడా స్పష్టత లేదు. కాబట్టి కొంత తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా ఈ యొక్క దీక్షకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దూర ప్రాంతాల నుంచి, అంటే ఆదిలాబాద్ ఆయా ప్రాంతాల నుంచి రావడానికి కొంత లేటు పడుతుంది. కాబట్టి వారందరూ కూడా ముందే పర్మిషన్, అంటే దీక్ష ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం పర్మిషన్ ఉందని తెలిస్తే వారందరూ కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ అది తొందరగా ప్రకటన చేయాలి, ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా సరే దాదాపుగా 72 గంటల పాటు, అంటే గాంధీ మార్గంలో అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఖచ్చితంగా బీసీల వైపు ఉండి బీసీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ హామీ అయితే ఇచ్చిందో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని, అది ఓన్లీ రాజకీయ పరంగా ఇచ్చి చేతులు దులుపుకుంటే సరైనది కాదు. విద్య అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే. అందుకు ప్రభుత్వం పైన డిమాండ్ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆమె ఇందిరా పార్క్ వేదిక కూడా నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి దానిలో భాగంగానే కొంత పార్టీ పైన కూడా ఆమె చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో చూసాం కవిత లేఖ, ముఖ్యంగా అంటే పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ముఖ్యంగా వరంగల్ వేదికగా జరిగింది. ఆ వరంగల్ వేదికగా జరిగినటువంటి పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలు ఆశించినంత స్థాయిలో మాట్లాడలేదని చర్చ జరిగింది. అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మాత్రమే సలహాలు నేను ఒక 6 పేజీలు 7 పేజీల లేఖను నా తండ్రి గారైనటువంటి కేసీఆర్కి రాశాను. అది బహిర్గతమైంది. అది ఎందుకు బహిర్గతమైందో బయట పెట్టాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశాను తప్ప ఎక్కడ కూడా నేను బీఆర్ఎస్ పార్టీని విమర్శించలేదు. కానీ కావాలనే కొందరు నా పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. థ్యాంక్ యూ సైదులు. రైట్, థ్యాంక్ యూ సైదులు. గొర్రెల స్కామ్ లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 200 మ్యూల్ ఖాతాలపై ఈడీ నజర్ పెట్టింది. గొర్రెల స్కామ్ లో ఒక్కో ఖాతాలో 5 కోట్లు డిపాజిట్ అయినట్టు గుర్తించారు. అప్పటి ఉన్నతాధికారుల పాత్రలపై కసరత్తు చేస్తున్నారు. జూలై 30న జరిగిన ఈడీ సోదాల్లో 200 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, 31 మొబైల్ ఫోన్స్, 20కి పైగా సిమ్ కార్డ్స్ బయటపడ్డాయి. డబ్బులు ఎవరెవరికి వెళ్లాయి, బ్యాంక్ ఖాతాదారులు ఎవరు అనే అంశాలపై విచారణ వేగవంతం చేశారు. గొర్రెల స్కామ్ లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. 200 మ్యూల్ ఖాతాలపై ఈడీ నజర్ పెట్టింది. గొర్రెల స్కామ్ లో ఒక్కో ఖాతాలో 5 కోట్లు డిపాజిట్ అయినట్టు గుర్తించారు. అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై కసరత్తు చేస్తున్నారు. జూలై 30న జరిగిన ఈడీ సోదాల్లో 200 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, 31 మొబైల్ ఫోన్స్, 20కి పైగా సిమ్ కార్డ్స్ బయటపడ్డాయి. డబ్బులు ఎవరెవరికి వెళ్లాయి, బ్యాంక్ ఖాతాదారులు ఎవరు అనే అంశాలపై విచారణ వేగవంతం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, గొర్రెల స్కామ్ లో ఈడీ దర్యాప్తుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గొర్రెల స్కామ్ లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేపట్టిన ఈడీ మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో ఈసీఐఆర్ కూడా నమోదు చేసిన నేపథ్యంలో 200 మ్యూల్ ఖాతాలపై ఈడీ అధికారులు నజర్ పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క అకౌంట్ నుంచి కూడా 5 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్లు హవాలా రూపంలో దీనికి సంబంధించి పూర్తిగా ఈడీ అధికారులు ఇందులో ఆధారాలుగా సేకరించారు. మొత్తానికి చూస్తే జూలై 30న జరిగిన ఈడీ సోదాల్లో పూర్తిగా దీనికి సంబంధించి 200 మ్యూల్ ఖాతాలకు సంబంధించి పూర్తిగా ఈడీ అధికారులు కనుక్కున్నారు. అయితే ఇందులో చూస్తే 31 మొబైల్స్ తో పాటు
20కి పైగా సిమ్స్ కార్డ్స్ కూడా ఎవరెవరు డబ్బుల నుంచి ఎవరెవరు యొక్క ట్రాన్స్ఫర్ చేసుకున్నారనే దానిపైన కూడా ఈడీ అధికారులు నజరు పెట్టే పరిస్థితి చూస్తాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే గొర్రెల స్కామ్ లో మాత్రము పూర్తిగా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పటికే ఈడీ అధికారులు సాక్ష్యాధారాలతో పాటు ఈ యొక్క అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని పలు చోట్ల ఇప్పటికే సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఇందులో కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.